సో కాబట్టి ఇక్కడ సి మిస్ అయినట్టు, దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ కంపెనీ. ఒకవేళ టర్న్ ఓవర్ 1.5 crores ఉంది అనుకోండి, టర్న్ ఓవర్ 1.5 crores ఉంది అనుకోండి, అప్పుడు ఏబిసి 3 సాటిస్ఫై చేసినట్టు అవుతుంది, అప్పుడు ఏబిసి 3 సాటిస్ఫై చేసినట్టు అవుతుంది, అప్పుడు అది స్మాల్ కంపెనీ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఎంఎన్పి ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ ఏ కంపెనీ. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింట్స్ యూ షుడ్ బి కేర్ఫుల్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఓకే, ఇది కంట్రిబ్యూటరీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కంట్రిబ్యూటరీస్ మెంబర్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఈ ఎక్స్పర్ట్ అన్నది మనం ప్రాస్పెక్టస్ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. ఎక్స్పర్ట్ అనే క్వశ్చన్ ని మనం ప్రాస్పెక్టస్ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం, ఎక్స్పర్ట్ అనే క్వశ్చన్ ని. నెక్స్ట్ కీ మేనేజరల్ పర్సనల్, కీ మేనేజరల్ పర్సనల్, కీ మేనేజరల్ పర్సనల్. ఓకే రైట్. సో చూడండి, ఇది కీ మేనేజరల్ పర్సనల్ డెఫినేషన్ కూడా మనకు షేర్ క్యాపిటల్ చాప్టర్ లో వస్తుంది. కీ మేనేజరల్ పర్సనల్ అనేది, ఈ మేనేజర్ డెఫినేషన్ అసలు అవసరం లేదు, మేనేజర్ మేనేజర్ డైరెక్టర్ మీకు ఫైనల్ లో వస్తాయి, ఆ డెఫినేషన్స్ ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ నేను మీకు లిస్ట్ ఇచ్చాను. కీ మేనేజర్ పర్సన్ అనేది షేర్ క్యాపిటల్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాము, ఎక్స్పర్ట్ అనేది మీకు ప్రాస్పెక్టస్ చాప్టర్ లో డిస్కస్ చేస్తాము. ఇది ఆల్రెడీ అయిపోయింది, కంట్రిబ్యూటరీస్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. రైట్. నెక్స్ట్ మేనేజర్ డైరెక్టర్ అవసరం లేదు, మన సిలబస్ తో లేదు. నెక్స్ట్ మెంబర్ డెఫినేషన్ చూడండి, మెంబర్ డెఫినేషన్ చూడండి. దిస్ ఇస్ ద మెంబర్ డెఫినేషన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మెంబర్ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. 3 types ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, 3 types ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ మెంబర్స్ ని మనం చూసుకోవాలి. ఫస్ట్ ఈ టైప్స్ ఆఫ్, ఫస్ట్ బి అనేది బేసిక్ పాయింట్, దానికి ఏసి అనేది స్లైట్ గా ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఏసి అనేది స్లైట్ గా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే చూడండి, ఒక పర్సన్ ని మనం మెంబర్ అనాలి అంటే, ఒక పర్సన్ ని మనం మెంబర్ అనాలి అంటే ఈ పాయింట్స్. ఏ పర్సన్ హూ అగ్రీస్ ఇన్ రైటింగ్, so such person shall be considered as a member if his name is entered in the register of members maintained by the company. A person who agrees in writing can be considered as a member if his name is entered in the register of members maintained by the company. ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏంటంటే పాయింట్స్, a person can be considered as a member, a person can be considered as a member, a person can be considered as a member, a person can be considered as a member if he agrees in writing, he agrees in writing, if he agrees in writing, if he agrees in writing and his name is entered in the register of members, his name is entered in the register of members, his name is entered in the register of members, ROM ante register of members maintained by the company, his name is entered in the register of members maintained by the company. Ema Rohit enti cheptunnav, hands raise chesav, hello. Okay. So a person can be considered as a member if he agrees in writing and his name is entered in the register of members maintained by the company. ఇది బేసిక్ రూల్, ఇది బేసిక్ రూల్. ఒక పర్సన్ ని మనం మెంబర్ అనాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను ఒప్పుకొని ఉండాలి, అగ్రీస్ ఇన్ రైటింగ్. అంటే కంపెనీలో మెంబర్ అవ్వడం అంటే కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడం అంటే. బికమింగ్ ఎ మెంబర్ ఇన్ ఎ కంపెనీ ఇస్ నథింగ్ బట్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్ ఇన్ ఎ కంపెనీ. సో కాంట్రాక్ట్ ఉండాలంటే బ్రిటన్ అగ్రిమెంట్ ఉండాలి కదా, మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో చూసాం కదా, అగ్రిమెంట్ ఉంటేనే కాంట్రాక్ట్ వస్తుంది, అగ్రిమెంట్ ఉంటేనే కాంట్రాక్ట్ వస్తుంది. సో కాబట్టి ఒక పర్సన్ ఒక కంపెనీలో మెంబర్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్సన్ ఆ కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నట్టు అది. సో బికమింగ్ ఎ మెంబర్ ఇన్ ఏ కంపెనీ ఇస్ నథింగ్ బట్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ ద కంపెనీ. సో వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఇన్ రైటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి కంపెనీకి మధ్య అగ్రిమెంట్ ఉండాలి. హీ అగ్రీస్ ఇన్ రైటింగ్ అంటే ఏంటి, రిటర్న్ గా అతను ఎక్స్ప్రెస్ చేయాలి విల్లింగ్నెస్ ని. సో అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, వాట్ ఈస్ దిస్ పాయింట్, ఏ పర్సన్ హూ ఈస్ డిజోరియస్ ఆఫ్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ కంపెనీ, ఏ పర్సన్ హూ ఈస్ డిజోరియస్ ఆఫ్ బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ కంపెనీ, ఏ పర్సన్ హూ ఈస్ డిజోరియస్ ఆఫ్ బికమింగ్ a person who is desirous of becoming a member of a company, a person who is desirous of becoming a member of a company, okay, shall express his willingness, shall express his willingness to the company, shall express his willingness to the company in writing, okay. So ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇక్కడ రెండు నచ్చింది, అగ్రీస్ అంటే ఏంటి, ఒప్పుకోవడం, అగ్రీస్ అంటే ఒప్పుకోవడం, దాన్నే మీకు ఎక్స్ప్రెసెస్ హిస్ విల్లింగ్నెస్ అని చెప్పాను.
ఎక్స్ప్రెసెస్ హిస్ విల్లింగ్నెస్ అంటే అది చెప్పాలి నాకు మీ కంపెనీలో ఉండడం ఇష్టమే అని చెప్పి చెప్పాలి. అగ్రీస్ ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇన్ రైటింగ్ లో ఎక్స్ప్రెషన్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఇన్ రైటింగ్ లో ఉండాలి. అది సో హీ అగ్రీస్ ఇన్ రైటింగ్ అంటే హీ ఎక్స్ప్రెసెస్ హిస్ విల్లింగ్నెస్ టు బి బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఇక్కడ ఒక పర్సన్ కంపెనీలో మెంబర్ అవ్వాలంటే ఫస్ట్ అతను ఒక కంపెనీకి ఆఫర్ ఇవ్వాలి. ఇది మీరు బేసిక్స్ కి వెళ్ళాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో బేసిక్స్ కి వెళ్ళాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో బేసిక్ వెళ్తే ఏంటి? కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలంటే ఆఫరర్ ఉంటాడు, ఆఫరీ ఉంటారు. ఆఫరీకి ఆఫర్ ఇవ్వాలి. ఆఫర్ ఇస్తే అతను యాక్సెప్ట్ చేయాలి. ఆఫరీ యాక్సెప్టెన్స్ చేయాలి. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య బైండింగ్ కాంట్రాక్ట్ వస్తుంది. ఒక బైండింగ్ కాంట్రాక్ట్ వస్తుంది. ఆఫరీకి మధ్య ఒక బైండింగ్ కాంట్రాక్ట్ వస్తుంది. అది దెన్ వీళ్ళిద్దరికి మధ్య ఒక బైండింగ్ కాంట్రాక్ట్ వస్తుంది. సో బైండింగ్ కాంట్రాక్ట్ రావాలంటే ఆఫర్ ఉండాలి. ఆఫర్ తర్వాత యాక్సెప్టెన్స్ ఉండాలి. దీన్నే మనం ఆఫర్ అంటున్నాం. ఎవరెవరికి ఇస్తున్న ఆఫర్? ఒక పర్సన్ కంపెనీకి ఇస్తున్న ఆఫర్. ఇన్వెస్టర్ కంపెనీలో ఎవరైతే మనీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నాడో అతను కంపెనీకి ఇస్తున్న ఆఫర్ అనమాట. ఇన్వెస్టర్ కంపెనీకి ఇస్తున్న ఆఫర్. ఇప్పుడు ఆఫర్ తోనే కాంట్రాక్ట్ రాదు కదా. కాంట్రాక్ట్ రావాలంటే ఏంటి? యాక్సెప్టెన్స్ ఉండాలి. అండ్ ఆఫర్ కి అండ్ యాడ్ అవ్వాలి. ఏమవ్వాలి? హిజ్ నేమ్ ఈజ్ ఎంటర్డ్. ఎప్పుడైతే కంపెనీ ఆఫరీ అంటే ఇక్కడ ఆఫరర్ అంటే ఇన్వెస్టర్, ఆఫరీ అంటే కంపెనీ. సో ఇప్పుడు కంపెనీ తన యాక్సెప్టెన్స్ ఎలా చెప్తారంటే కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఈ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఈ ఆఫరర్ నేమ్ ని ఇంక్లూడ్ చేశారనుకోండి. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఈ రిజిస్టర్ పేరు ఏంటి? రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. ఆ రిజిస్టర్ లో ఇతని పేరు రాశారు అంటే, ఏ పేరు తీసుకెళ్లి బుక్ లో రాశారు అంటే దాని అర్థం ఏంటి? కంపెనీ అతని మెంబర్ గా ట్రీట్ చేసినట్టే. సో దిస్ ఈస్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద కంపెనీ. అది సో ఒక పర్సన్ ని మనం మెంబర్ అనాలి అంటే 2 పాయింట్స్. అతను రిటర్న్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. అతని బిల్లింగ్నెస్ రిటర్న్ గా ఎక్స్ప్రెస్ చేయాలి. అది ఆఫర్ అవుతుంది. అతని ఆఫర్ ని కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. కంపెనీ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అంటే కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అతని నేమ్ ఎంటర్ చేస్తారు. అప్పుడు అతను మెంబర్ గా ట్రీట్ చేస్తారు. A person can be considered as a member if he agrees in writing and his name is entered in the register of members maintained by the company. కంపెనీ మెయింటైన్ చేసిన రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అతని పేరు ఉంటేనే అతను మెంబర్ అవుతాడు. అదర్వైజ్ అతను మెంబర్ అవుతాడు. మీకు షేర్ సర్టిఫికెట్ వచ్చినా సరే మీరు మెంబర్ అవ్వరు. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో మీ పేరు లేకపోతే మీరు మెంబర్ అవ్వరు. మీరు కంపెనీకి షేర్స్ అప్లై చేశారు, కంపెనీ షేర్స్ అలాట్ చేశారు, లెటర్ ఆఫ్ అలాట్మెంట్ ఇచ్చేశారు, అయినా సరే షేర్ సర్టిఫికెట్ కూడా వచ్చింది, అయినా సరే మీరు మెంబర్ అవ్వరు. షేర్ హోల్డర్ అవుతారు. మీ పేరు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో లేకపోతే మెంబర్ అవ్వరు. మెంబర్ అవ్వాలంటే ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో నేను. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. రైట్. నెక్స్ట్, ఇది బేసిక్ రూల్. ఒక పర్సన్ కంపెనీలో మెంబర్ అవ్వాలంటే ఇది బేసిక్ రూల్. ఇప్పుడు ఈ బేసిక్ రూల్ కి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 ఎక్సెప్షన్స్ అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ పాయింట్ చూడండి. ఏ పాయింట్ అంటే ఈ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంట్రీ అన్నది అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ షేర్స్ పర్చేస్ చేసి ఉంటారో సబ్స్క్రైబర్స్ టు మెమోరాండం, వాళ్ళకు రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో నేమ్ అవసరం లేదు. లేకపోయినా వాళ్ళు మెంబర్స్ అవుతారు. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో వాళ్ళ నేమ్ లేకపోయినా వాళ్ళు మెంబర్స్ అవుతారు. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, చూడండి. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే సో అక్కడ పాయింట్ ఏంటంటే the persons okay, the persons who signed on the memorandum, the persons who signed on the memorandum of association, the persons who signed on the memorandum of association is called subscribers to the MOA. Is called subscribers to MOA.
is called subscribers to MOA. Is called subscribers to MOA. So ఇప్పుడు ఈ subscribers to MOA ఏంటంటే the such subscribers are treated as a member. Such subscribers are treated as a member. Such subscribers names are usually entered in the register of members. Such subscribers names shall be entered in the register of members. Such subscribers names shall be entered in the register of members. వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ షల్ బి ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి. వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి. ఓకే, వాళ్ళ నేమ్స్ కూడా రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయాలి. రైట్. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో however they are members, they are treated as a members. However, they are treated as a members even if their name is not entered in the register of members. However, they are treated as a members. However, they are treated as a members. They are treated as a members. They are treated as members. They are treated as members. They are treated as members even if their names are not entered in the register of members. Even if their names are not entered in the register of members. Even if their names are not entered in the register of members. అదే even if their names are not entered in the register of members. సో వాళ్ళని మెంబర్స్ గా ట్రీట్ చేస్తాము. కాకపోతే ఏంటంటే వాళ్ళ నేమ్స్ కూడా అదర్స్ లానే ఎంటర్ చేయాలి. కానీ ఒకవేళ ఎంటర్ చేయకపోయినా వాళ్ళ మెంబర్స్ గానే ట్రీట్ చేస్తాం. ఒకవేళ నేమ్స్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేయకపోయినా సరే వాళ్ళని మెంబర్స్ గా ట్రీట్ చేస్తాం. అది అంటే సబ్స్క్రైబర్స్ కి ఈ పాయింట్ అనేది ఆప్షనల్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ కి ఈ పాయింట్ అనేది ఆప్షనల్ అవుతుంది. ఎంట్రీ అనేది ఆప్షనల్. ఎంట్రీ అనేది ఆప్షనల్. అది ఉన్నా లేకపోయినా అతను వాళ్ళ మెంబర్స్ అవుతారు. అది ఉన్నా లేకపోయినా వాళ్ళు మెంబర్స్ అవుతారు. అది బి పాయింట్. బికి ఏకి డిఫరెన్స్ అయితే కదమ్మా, బిలో ఉండాలి, బిలో ఖచ్చితంగా ఉండాలి, ఏలో కూడా నార్మల్ గా ఉండాలి. ఒకవేళ లేకపోయినా, బై మిస్టేక్ లేకపోయినా సరే వాళ్ళు మెంబర్స్ అవుతారు. అది ఇక్కడ బికి ఏకి డిఫరెన్స్. ఇక్కడ మనం డెఫినేషన్ చూస్తున్నాం కదా, బికి ఏకి డిఫరెన్స్. సబ్స్క్రైబర్స్ టు మెమరాండమ్ వాళ్ళు మెంబర్స్ అవ్వాలంటే ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన రోజు నుంచే వాళ్ళు మెంబర్స్ అవుతారు. ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన రోజు నుంచే వాళ్ళు మెంబర్స్ అవుతారు. ఒకవేళ వాళ్ళ నేమ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎంటర్ చేయకపోయినా పర్లేదు, చెయ్యాలి. ఒకవేళ చేయకపోయినా పర్లేదు. అంటే వాళ్ళకు మెంబర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే సబ్స్క్రైబర్స్ కి సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇచ్చినప్పుడు వస్తుంది. ఓకే, సబ్స్క్రైబర్స్ కి మెంబర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇచ్చినప్పుడు వస్తుంది. అదర్స్ కి మెంబర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంట్రీగా ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, అదర్స్ కి ఎంట్రీ ఎప్పుడు వస్తుంది అంటే రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేసినప్పుడు వస్తుంది అదర్స్. ఓకే, చూడండి. సో దట్ ఈస్ ద పాయింట్. సో అదర్స్ కి ఎప్పుడు వస్తుంది అంటే మెంబర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే ఎంట్రీ ఇన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. సబ్స్క్రైబర్స్ కి మెంబర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేసినప్పుడు. సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేసినప్పుడు అది ఆ ఎంట్రీ ఇన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఇస్ ఆప్షనల్. ఎంట్రీ ఇన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఇస్ ఆప్షనల్. అది సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళకు మెంబర్షిప్ వస్తుంది. రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంట్రీ అన్నది ఆప్షనల్. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఎంట్రీ చేస్తారు కానీ అది చేసినా చేయకపోయినా వాళ్ళకి మెంబర్షిప్ వస్తుంది. ఇక్కడ ఎంట్రీ ఇన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అనేది మ్యాండేటరీ. అది బేసిక్ పాయింట్. సబ్స్క్రైబర్స్ కి అదర్స్ కి డిఫరెన్స్ వచ్చేసి అది. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ చూడండి. థర్డ్ కేటగిరీ వచ్చేసి డిమాట్ షేర్స్. అది మనం ప్రాస్పెక్టస్ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. మెయింటైన్ బై ద డిపాజిటరీ అంటే డిమాట్ షేర్స్. సో డిమాట్ షేర్స్ గురించి థర్డ్ చాప్టర్ లో వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి రెండు గుర్తుపెట్టుకోండి. మెంబర్ అవ్వాలి అంటే ఇది బేసిక్ కండిషన్.
ఏంటి బేసిక్ కండిషన్? అతను అగ్రీస్ ఇన్ రైటింగ్ ఉండాలి, ప్లస్ అతని నేమ్ ని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎంటర్ చేసి ఉండాలి. అతను అగ్రీస్ ఇన్ రైటింగ్ అయి ఉండాలి, ప్లస్ అతని నేమ్ ని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ ఎంటర్ చేసి ఉండాలి. అప్పుడే అతన్ని మెంబర్ అంటాం. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ ద పాయింట్. అతని నేమ్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో ఎంటర్ చేసి ఉండాలి. అగ్రీస్ ఇన్ రైటింగ్ అండ్ హిస్ నేమ్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. నెక్స్ట్ ఆఫీసర్ అనే పాయింట్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు, అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్ అమ్మా, 8th పాయింట్ ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. 8th పాయింట్ ఇంపార్టెంట్, ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. 8th పాయింట్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. ప్రాక్టికల్ క్వశ్చన్ అయినా రావచ్చు, థియరీ క్వశ్చన్ అయినా రావచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ అది, ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. ఏమో ఫాంట్ సైజ్ కనిపిస్తుందా, చదవగలరా? హలో, హ్యాండ్స్, ఫాంట్ సైజ్ కనిపిస్తుంది, హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్. ఎవరు ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ అంటే హోల్ టైం డైరెక్టర్. ఆ నేమ్ లోనే ఉంది కదా, కంపెనీలో హోల్ టైం వర్క్ చేస్తున్నాడు, డే టు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మరి అలాంటప్పుడు కంపెనీలో ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎలా? ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అని కొంతమంది ఉంటారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అంటే ఏంటంటే వాళ్ళు డే టు డే కంపెనీలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి 3 months ఒకసారి బోర్డ్ మీటింగ్ వచ్చి వాళ్ళకి తెలిసిన సజెషన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు డైలీ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేయరు కాబట్టి వాళ్ళకి తెలియదు, కంపెనీలో డే టు డే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం బ్లేమ్ చేయాలి. సో కాబట్టి మనం ఎవరిని, కంపెనీలో ఏదైనా తప్పు జరిగితే ఎవరిని బ్లేమ్ చేయాలి అదే పాయింట్ ఇక్కడ. కంపెనీలో ఏదైనా తప్పు జరిగితే ఎవరిని బ్లేమ్ చేయాలంటే హోల్ టైం డైరెక్టర్. హోల్ టైం వాడు అక్కడే పడ్డాడు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంపెనీలో పడ్డాడు. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందో చూసుకోవాలి కదా. సో కాబట్టి వాడు రెస్పాన్సిబుల్ అవుతాడు. నెక్స్ట్ కేఎల్పి, కీ మేనేజరల్ పర్సనల్, వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి, ఇది మనకు ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుందమ్మా. ఇది స్టడీ మెటీరియల్ లో ఉంది, ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్. చూడండి, వేర్ దేర్ ఈస్ నో కీ మేనేజరల్ పర్సనల్ సచ్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్స్ యాజ్ స్పెసిఫైడ్ బై ద బోర్డ్ ఇన్ దిస్ బిహాఫ్ and who has or have given his or their consent in writing to the board to such specification are all the directors if no director is specified. చూడండి, అంటే కంపెనీలో కీ మేనేజరల్ పర్సన్స్ లేరు అనుకోండి, అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ అనేది బోర్డే స్పెసిఫై చేస్తారు, అది దాని మీనింగ్. ఓకే, ఇఫ్ ద కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఎ కీ మేనేజరల్ పర్సనల్ దెన్ ద బోర్డ్ విల్ స్పెసిఫై ద డైరెక్టర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్. Then the board specify the directors who are responsible for day-to-day activities. In that case, they will be officers in default. And if the directors if the board does not specify any person, then all the directors are liable. If the board does not specify any person, then all the directors are liable. బోర్డు స్పెసిఫై చేయకపోతే ఫలానా వాళ్ళు లైబుల్ అవుతారు అని బోర్డు స్పెసిఫై చేయకపోతే అందరూ లైబుల్ అవుతారు. అది సో ఆ పాయింట్ మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందరి డైరెక్టర్స్ ని మనం ఎప్పుడు లైబుల్ చేస్తాము, అన్నది చూసుకోండి. అందరి డైరెక్టర్స్ ని మనం ఎప్పుడు లైబుల్ చేస్తామంటే నో కీ మేనేజరల్ పర్సన్. ఓకే, లేరు, అయిపోయింది, బాగానే ఉంది. బోర్డ్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్ అనే వర్డ్ మీకు ఎగ్జామ్ లో రాయకూడదు, నేను మీకు చెప్తున్నాను ఎవరు ఇన్ఛార్జ్ గా ఉండాలి. కేఎల్పి లేడు కాబట్టి ఎవరు ఇన్ఛార్జ్ గా ఉండాలని బోర్డు, బిఓడి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్పెసిఫై చేస్తారు ఎవరు ఇన్ఛార్జ్ గా ఉండాలనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్పెసిఫై చేస్తారు. బోర్డ్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ డైరెక్టర్, బోర్డ్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ పర్సన్. మరి ఇప్పుడు ఏంటి, కేఎల్పి లేడు, మరి ఎవరు ఇన్ఛార్జ్ అనేది కూడా ఎవరు చెప్పలేదు. అలాంటప్పుడు ఏంటంటే ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ప్రాక్టికల్ క్వశ్చన్ వస్తుంది. ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్. అది కేఎంపీ లేడు ప్లస్ బోర్డు కూడా ఎవరి పేరు చెప్పలేదు, అప్పుడు అందరు డైరెక్టర్స్ ని ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్ గా ట్రీట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఇంకా రిమైనింగ్ డెఫినేషన్ గా నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. రోహిత్ ఎవరికి పంపించాను నేను మెటీరియల్, ఎవరికి పంపలేదు? విజయ్ నీకు వచ్చిందా? వచ్చింది సార్. ఎవరు, గిరిధరా? రోహిత్, నువ్వు ఒకసారి నాకు రోహిత్ మాట్లాడేది రాలేదా? నాకు ఒకసారి వాట్సాప్ చేయి నంబర్ కి, ఇక్కడ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా 8858145554 అని. చేసావా? ఆ నంబర్ కి వాట్సాప్ చేయండి, పంపిస్తాను, సరేనా? ఈ విజయ్ రోహిత్ అయిపోయింది. మీరిద్దరు గిరిధర్ ఇంకొకరు ఎవరమ్మా అయిపోయింది?
ఎస్ సార్ వచ్చింది సార్ నాకు. వచ్చిందా? గిరిధర్కి వచ్చింది. ఇంకోరు ఎవరు ఉన్నారు? ఇంకోరు మన క్లాస్ లో నలుగురు కదా, ఇంకెవరు? ఇంకంతే సార్, ముగ్గురే ఉన్నాం. నలుగురు కదా క్లాస్ లో ఉన్నది. ఓకే. గోవింద్, విజయ్, లక్ష్మి, గిరిధర్, గోవింద్. వంశీ కృష్ణ రాలేదా ఈరోజు క్లాస్ కి? వంశీ కృష్ణ రాలేదు. ఓకే మా రేపు క్లాస్ లో డిస్కస్ అవుతాం. ఓకే ఓకే మా బాయ్.